నమస్కారం అండి. రామాపురం మహదేశ్వరి అభివృద్ధి అవునండి. మీ ఇంటర్వ్యూ కోసం కాల్ చేశాను. మంచి సార్, శుభం. వినాయక చవితికి సంబంధించి ప్రశ్నలు ఈ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం సార్. వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు? శాస్త్రోక్త పరమార్థం ఏమిటి? వినాయక చవితి సృష్ట్యాది దేవతల్లో గణపతి మొదటివాడు. దీనికి అనేక ఉదంతాలు ఉన్నాయి, అనేక కథలు, ఇతివృత్తాలు, ఇతిహాసాలు అంటారు వాటిని. అయితే మహాయుగాలు మారినప్పుడల్లా గణపతి యొక్క పేర్లు మారటం అట్లా ఉంటూ ఉంటుంది. ఈ భాద్రపద మాసంలో ప్రకృతికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉన్నదో ఇక్కడ నీరు కలుషితం అవుతుంది. ఈ కలుషితమైన నీరు శుభ్రపడాలి అంటే 21 రకాల పత్రితో స్వామికి పూజించి వాటిని నిమజ్జనం చేయాలి, జలంలో కలపాలి. కలిపినప్పుడు ఆ నీరు శుద్ధి అవుతుంది. ఇది ఒకటి. రెండవది, ఈ మాసంలో వీచే గాలికి శరీరం మీద దురదలు ఏర్పడతాయి. అది వాతావరణం కలుషితం అంటే సంధి ఏర్పడుతుంది ఈ మాసంలో. అవి పోవాలి అంటే ఈ పత్రి వీటికి సంబంధించినటువంటి గాలి తగిలితే అవి పోతాయి. ఇది భౌతికంగా స్వామివారి నుంచి మనకు వచ్చేటటువంటి ఫలితం. ఇది కాకుండా అసలు వినాయకుడు అంటే గణానికి అధిపతి గణపతి. ఈ గణాలు ఏవయ్యా అంటే ప్రమథ గణాలు. ప్రమథ గణాలు అంటే శివుడి దగ్గర, దేవతల దగ్గర ఉండే గణాలు ఏవైతే ఉన్నాయో వారిని సేవించే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ అధిపతి వినాయకుడు. ఈ వినాయకుడు 8 లక్షణాలు కలిగి ఉన్నాడు. 8 లక్షణాలు పోగొట్టేటటువంటి తత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆ 8 లక్షణాలు ఏంటంటే సోమరితనము, సోంబేరితనము, అలసట, అధిక ఆహార సేవనం, ఇట్లాంటి 8 లక్షణాలు ఉన్నాయి. కొట్టే తత్వం గలవాడు గణపతి వినాయకుడు. అందువలన ప్రతి మనిషికి 8 లక్షణాలు ఆపాదించబడి ఉంటాయి. వాటిని జయించిన వాడు వినాయకుడు. కాబట్టి ప్రమథ గణానికి అధిపతి అయినాడు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. పండుగని ఎన్ని రోజులు జరుపుకోవాలి? ఎవరు జరుపుకోవాలి? ఈ పండుగని ప్రతి ఒక్క ఇంట్లో అందరూ చేసుకోవాలి. ప్రతి మనిషి చేసుకోవాలంటే కుటుంబం యొక్క యూనిట్గా ఉన్నప్పుడు ఆ ఇంట్లో కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు అందరూ కూర్చొని చేసుకోవాలి. ఎన్ని రోజులు జరుపుకోవాలి? ఎన్ని రోజులు అంటే వినాయక చతుర్థి నాడు ఖచ్చితంగా చవితి పండుగ చేయవలసిందే. ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసినటువంటి విధి. ఇది మొదటిది. రెండవది 9 రోజుల పాటు జరుపుకోవాలి. ఎవరు జరుపుకోకూడదు? ఏమైనా నిబంధనలు ఉన్నాయండి? కూడదనేది ఏం లేదు కదా. ప్రతి మనిషి ఆచరించవలసిందే. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసిందే. సమూహ పూజలో ఏ నియమాలు పాటించాలి? వినాయక పూజలో తప్పక ఉండాల్సిన శ్లోకాలు, కర్మలు ఏంటి? సామూహిక అర్చనలో ఈ ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల చేసుకోవడం చేతకాని వారు ఎవరైనా ఉంటే వారు సామూహికంలో పాల్గొనాలి. ఒకటి. రెండవది, సామూహిక అర్చనలో సరే ఇవాళ రోజుకొకటి పీటల మీద కూర్చొని చేసుకునే పద్ధతిని ఆశిస్తున్నారు. కానీ నవరాత్రి దీక్షల్లో దీక్షాంతం వరకు కొన్ని నియమాలు ఉంటాయి ఆగమ శాస్త్రానుసారంగా. దాంట్లో భాగంగా వేదికను ఏర్పాటు చేయడం, దాన్నే పందిరి అంటున్నాం ఇప్పుడు మనం. దాంట్లో మట్టితో చేసినటువంటి గణపతిని అక్కడ పెట్టడం. ఈ మట్టితో చేసిన గణపతి ఆగమ శాస్త్రానుసారంగా పూజలు చేయాలంటే అఖండ దీపస్థాపనని, తర్వాత సహస్రనామార్చనని, అష్టోత్తరాలన్నీ, తర్వాత గణపతి హోమం అని, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. వాటిలో ఎవరైతే మొదటి నాడు దీక్ష తీసుకున్నారో వారే 9 రోజులు అర్చించాలి స్వామివారిని. వారికి అనుయాయులుగా పక్కవారు ఉండి స్వామిని దర్శించుకోవడం, తీర్థ ప్రసాదాలు స్వీకరించడం, ఇటువంటివన్నీ అందరూ చేయవచ్చు. ఈ విధంగా వీలు పడని వారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరానికి కాకుండా ముందు వచ్చే సంవత్సరంలో పాల్గొనటం, ఆ విధంగా చేసుకోవచ్చు. దీన్ని అంటే ఒక్కళ్ళే కూర్చోవాలి పీటల మీద. న్యాయంగా 9 రోజులు దీక్ష తీసుకుంటే ఒక్కళ్ళే కూర్చోవాలి. అంటే ఒక్కళ్ళని కాదు, ఒక గంటనే కాదు, ఎన్ని గంటలైనా సరే 9 రోజులు కూర్చొని చేయాలి. ఎన్ని గంటలైనా స్టార్ట్ చేయొచ్చు, వాళ్ళు 9 రోజులు కూర్చోవాలి. 9 రోజులు కూర్చోవాలి. ఇది నియమం. రోజుకో గంట కరెక్ట్ కాదు. రోజుకో గంట అనేది అది మధ్య మార్గమే. ఇక అది. ఈ పండుగలో అసలు సందేశం ఏంటి? ప్రజలు ఏం తెలుసుకోవాలి, ఏం ఆచరించాలి? ఈ పండుగలో సందేశం ఇందాక చెప్పా కదా, 8 రకాల గుణాలు ఉన్నాయని చెప్పి. మనిషి యొక్క చైతన్యాన్ని ఏవైతే పెరగకుండా చేస్తాయో, ఏవైతే నశింప చేస్తాయో ఆ చైతన్య గుణాలన్నీ పెంపొందించుకోవాలి. 8 అవలక్షణాలు పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటే అతను గణానికి అధిపతి అవుతాడు. ఆ వ్యక్తి అవుతాడు. అదే గణపతి. అంటే గణపతి పూజ ఆ వ్యక్తే వినాయకుడు అవుతాడు. వినాయకుడుగా అవతరించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మట్టి వినాయకుడు చాలడా? శాస్త్ర ప్రకారం వినాయక విగ్రహం ఎంత ఉండాలి, ఎలా ఉండాలి? శాస్త్ర ప్రకారం విగ్రహాలు 2.5-3 అడుగుల కంటే ఎత్తు ఉండకూడదు. వేదిక మనకు 3 అడుగులు అట్లా ఉన్నప్పుడు ఈ విగ్రహం కూడా 3 అడుగులే ఉండాలి.
ఆ తర్వాత మట్టితోనే చేయాలి విగ్రహాన్ని. ఎందుకు చేయాలి అంటే నిమజ్జన కార్యక్రమానికి వచ్చారు ఒక వినాయకునికే నిమజ్జనం ఉంది, మిగతా వాటికి వేటికి లేదు. దీనికి కారణం ఏంటంటే భాద్రపద మాసం అనేది సృష్టిలో కాలంలో లయకాలము వృద్ధి కాలం అని రెండు ఉంటాయి. ఇది వృద్ధి కాలం. ఈ వృద్ధి కాలం అంటే పంటలు పడి పైర్లు పైకొస్తున్నటువంటి రోజులు. ఇది ప్రకృతి రీత్యా బయటకు వచ్చేవి. ఆడవాళ్ళు ఎలా అయితే సంతానాన్ని శిశువుల్ని కంటారో అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ విధానంలో ఈ పంటలు అనేవి మనకు సృష్టికి ఆరంభం. ఈ ఆరంభంలో గణపతి దగ్గర నుంచే మొదలవుతుంది. ఇది ఈ మాసాల నుంచి మొదలు కావటం వలన ఏదైతే గణపతిని అర్చిస్తామో ఆ గణపతిని మళ్ళీ మనం నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం అంటే ఈ సృష్టి మొత్తం కూడా చివరికి లయమయ్యేదే, శాశ్వతం కాదు అశాశ్వతము అని చెప్పే సందేశాన్ని భక్తులకు ఇచ్చి వైరాగ్యాన్ని తెలుసుకొని యోగత్వాన్ని పొందడానికి ఈ వినాయక చవితి అనేది ముఖ్యమైనటువంటి ఆధారమైనటువంటి పండుగ. మట్టి వినాయకుడిని పెట్టాలన్నారు, సైజు 3 అడుగులు అన్నారు. నేను ఒక సందర్భంలో ఒక ప్రవచనకర్త చెప్పింది 9 అంగుళాలు సరిపోద్ది మట్టితో చేయాలని. అది ఇళ్లలో పెట్టుకుంటే సామూహికంగా పందిళ్లలో పెట్టుకొని ఎక్కువగా అర్చించే వాళ్ళు ఉంటే వాళ్ళ కొరకు చెప్పాను నేను. ఇది ఈ పెద్ద పెద్ద సైజులు భారీ విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో రంగులేసి చేయటాలు ఇవి కరెక్ట్ కాదంటారా? అవి పూజాయోగ్యం కాదు. అవి మీరు చెప్పిన పూర్తి శాస్త్రోక్తమైన దాన్ని చెడగొట్టే విధంగా ఉంటున్నాయి ఇవి. అది విరుద్ధమే, శాస్త్ర విరుద్ధమే. అది ప్రతి ఇంట్లో వేరువేరుగా వినాయకుడు పెట్టుకోవాలా, ఊరు మొత్తం ఒకే విగ్రహం సరిపోతుందా? ఊరు మొత్తం విగ్రహం పెట్టమని ఎక్కడుంది? పెడుతున్నారు కదా. పెడుతున్నారు వీళ్ళు దీన్ని ఒక అనేక కోణాల్లో చూసి ప్రజల్ని కొద్దిగా తప్పుదో పట్టించే మార్గాల్లో నడుస్తున్నారు. సామూహికం లేదు అసలు. చాలా మంచి పాయింట్ చెప్పారండి. ఇప్పుడు గ్రామాల్లో వీధికి ఒక వినాయకుడిని పెడుతున్నారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత రీత్యా దీన్ని కాస్త వివరంగా చెప్తే మీ ద్వారా ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంది. దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అనేది లేదు. ఇది కేవలం వాళ్ళ యొక్క గొప్పతనానికో లేకపోతే వాళ్ళ కార్యకలాపాలు నడుపుకోవటానికో నలుగురు జనం జమ కావటానికో పెట్టుకుంటున్నారు. రెండవది, ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి మనిషి వినాయకుడిని పూజించాలి. అలా పూజించినప్పుడు సామూహికం అవసరం లేదు. అయితే సామూహికం ఎప్పుడు అవసరం అవుతుందయ్యా అంటే కొన్ని గ్రామాల్లో దేవాలయాలు ఉండవు. వాళ్ళకి ఆధ్యాత్మికతకి బాగా దూరంగా ఉంటారు. దేవాలయం ఉంటే అక్కడ బ్రాహ్మడు, తర్వాత నైవేద్యాలు, పూజలు ఇట్లాంటివి ఉంటాయి, జరుగుతూ ఉంటాయి సహజంగా. కాస్త కూస్తో ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు. ఇది లేని వారు ఈ విధంగా ప్రకల్పన చేసుకుంటారు. ఒక పందిరి వేసి ఆ గ్రామస్తుల వరకు అక్కడ 10 రోజులు స్వామిని అర్చించి ఆ విధంగా ఆనందం పొంది స్వామివారి యొక్క ఫలితాన్ని పొందుతారు. మరి ఇంట్లో చేసుకుంటే ఇంటింటికి బ్రాహ్మణుడు వెళ్ళలేదు కదా. బ్రాహ్మణుడు ఎందుకు అసలు? అదేలేండి, ఇంట్లో వాళ్ళే చేసుకోవచ్చు అంటారు. వాళ్ళే చేసుకోవచ్చు. చిన్న చిన్న శ్లోకాలు ఏముంది, శుక్లాంబరం విష్ణు సర్వజ్ఞోపశాంతి ఏముంది. ఓకే అండి, మంచి విషయం చెప్పారు. ఇంకొక వినాయక చవితి సందర్భంగా భారీ విగ్రహాన్ని డొనేట్ చేసి వారికి డొనేట్ చేస్తున్నారు అని గొప్పగా చూస్తున్నారు. ఇట్లా వినాయకుడిని భారీ విగ్రహాన్ని డొనేట్ చేసిన వారికి లేదా విగ్రహాన్ని డొనేట్ చేసిన వారికి ప్రత్యేక పుణ్యం వస్తుందా? అసలు విగ్రహాన్ని సమిష్టిగా ఏర్పాటు చేసుకోవాలా, ఒకరు దానం చేయాలా? శాస్త్ర ప్రకారం ఏం చెప్తారు? అసలు అట్లా విగ్రహం తయారు చేసేది ఇప్పుడు ఎవరు చేస్తున్నారో తెలియదు మనకు. వెనకటి రోజుల్లో కుమ్మర్లకు ఉండేది ఆనవాయితీ. వాళ్ళు మట్టి పాత్రలు తయారు చేసేటటువంటి విద్య వాళ్ళ దగ్గర ఉంది, కళ. ఆ కళతో దేవతామూర్తిని తయారు చేసి మనం కోరితే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా ఇళ్ళకి తెచ్చి ఇచ్చేటటువంటి సాంప్రదాయం వారే చేస్తారు. అచ్చులు ఉంటాయి వాళ్ళ దగ్గర. అచ్చుతో మట్టితో తయారు చేసి ఆ అచ్చు మీద మట్టిని పెట్టి విగ్రహాన్ని తయారు చేసి మనకు తెచ్చిస్తారు. ఏదో కొద్దిగా పుచ్చుకుంటారు పారితోషికం వారి జీవనభృతి కోసం. అదే చెప్పబడి ఉంది తప్ప ఈ విధంగా ఎక్కువ విగ్రహాన్ని ఇచ్చి ఎక్కువ పుణ్యం వస్తుంది, ఎక్కువ చేస్తున్నాం, ఇదంతా శాస్త్రబద్ధం కాదు. ఇది లౌకికం. చందాలు బలవంతంగా వసూలు చేయటం సనాతన ధర్మంలో సరైనదేనా? పిల్లలు కూడా చందాలకు తిరుగుతున్నారు. ఈ చందాల వెనక దందాలు కూడా నడుస్తున్నాయి. దీనికి మీరేమంటారు? అసలు చందా ఇవ్వకూడదు. మంచి విషయం. భక్తి కావాలి అంటే ఏ వ్యక్తి అయితే నలుగురిలో ఆనందం చూడగలుగుతాడో వాడు పెట్టుకోగలిగితే పెట్టుకోవాలి, లేకపోతే లేదు. చందా అనేది అసలు విషయం కానే కాదు. చందాకి రాకూడదు, ఇవ్వకూడదు. వచ్చిన చేసుకోదలుచుకుంటే చేసుకోమనండి వారిని, ఎవరినైనా ఇంట్లోనే చేసుకోవచ్చు. లేదు సామూహికంగా బాగా కలిగిన వాడు అందరూ ఆచరించాలనే కోరిక గల వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళు సొంతగా పెట్టుకోమనండి. సామూహికంగా చేసుకోవాలంటే కమిటీ వేసుకుంటున్నారు. ఈ కమిటీ వారు
చేసేటప్పుడు సామూహికంగా ఖర్చు ఆర్థికపరమైన భారం ఎవరు మోయాలి? అసలు ఆ కమిటీ ఆధ్వర్యంలో నడపడం కరెక్టేనా? ఇక్కడ ఆర్థిక భారం ఎవరు మోయాలి? అసలు మా లెక్క ప్రకారం ఆ కమిటీలు, ఆర్థిక భారాలు ఇవన్నీ దండగ పనులు. ఇది భక్తి మార్గం కాదు. భక్తి మార్గం కాదు, భక్తికి విఘాతం కలిగించే మార్గాలు ఇవన్నీ. మండపాల్లో బూతు పాటలు, సినిమాలు, డీజేలు పెట్టడం, సినిమా పాటకు నృత్యాలు వేయటం ఇది మంచిదేనా? చేసి అస్సలు పనికిరాదు. సామూహికంగా చేయాల్సి వస్తే గ్రామంలో ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలి? మంచి ప్రోగ్రాంలు ఏమన్నా సూచించగలరా? శాస్త్రోక్తంగా ఉన్నాయి అవి. ఎలాగంటే సామూహికంగా చేయవలసి వస్తే పందిరిని శుభ్రంగా ఆవు పేడ పెట్టి ప్రతిరోజు అలుక్కొని రంగురంగుల ముగ్గులు వేసుకొని అక్కడ అఖండ దీపస్థాపన చేసుకొని ఎవరైతే భక్తిగా కూర్చొని చేసుకుంటారో పీటల మీద వారిని మాత్రం ఆహ్వానించి వారితో ఒక పురోహితుడితో పూజాధికాలు చేయించి నైవేద్యాన్ని బ్రాహ్మడే వండి పెట్టాలి. అది ధర్మం. అంటే బ్రాహ్మడే ఎందుకు వండాలంటున్నానంటే ఇక్కడ మడి ఆచారంతో స్వామివారికి నివేదన చేయమని శాస్త్రం. ఈ మడి అంటే ఏంటంటే ఎవరైతే అర్చిస్తున్నారో వాళ్ళ చేతి మీదుగా వాళ్లే వండి పెట్టాలి. ఇదే ధర్మం. మన ఇంట్లో మనం భోజనం చేస్తే మన భార్య పిల్లలు వండి పెడితే మనం తింటున్నాం. ఇదే నియమం అక్కడ వర్తిస్తుంది. ఇప్పుడు అలా బ్రాహ్మణులు వండి పెడుతున్నారా? మేము చేసే దగ్గర మేము పెడుతున్నాం. ఇప్పుడు అఖండ దీపస్థాపన అంటే? అఖండ దీపస్థాపన అంటే దీక్ష 9 రోజులు ఉన్నప్పుడు ఆ 9 రోజులు దీపం ఆరిపోకుండా వెలిగించాలి. ఈ లడ్డూ పాట పెట్టడం మంచిదేనా? లడ్డూ పాట పాడిన భక్తునికి దేవుడు ప్రత్యేకమైన ఫలితాలు ఏమైనా ఇస్తారా? అలా అయితే పేదవాడిపై వినాయకునికి ప్రేమ లేనట్లే అనుకోవాలి కదా. అసలు ఏమీ లేదు. అది పాట పెట్టడం లేదు. ఆ ప్రసాదాన్ని పంచిపెట్టాలి అందరికి. లడ్డుక ప్రియుడు అని చెప్పి సహస్రనామాల్లో వస్తుంది. మోదక ప్రియుడు, లడ్డుక ప్రియుడు అని చెప్పి వస్తుంది వినాయకుడి సహస్రనామాల్లో. వినాయక సహస్రనామాల్లో మోదక ప్రియుడు, లడ్డుక ప్రియుడు ఇట్లా కొన్ని పదార్థాలకు ప్రియమైన వాడు, తింటాడు ప్రియంగా వినాయకుడు అనేది వస్తుంది. లడ్డూ పాట పెట్టడం తప్పు, చాలా పొరపాటు. ఓకే అండి. ఇప్పుడు మనం చేస్తున్న పద్ధతులు శాస్త్రంలో చెప్పిన దానికంటే వేరుగా ఉన్నాయి. మరి వీటికి ఈ పెడధోరణులు సనాతన ధర్మాన్ని దెబ్బతీసే విధంగానే అనిపిస్తున్నాయి అనుకోవాలి కదా. అంతేగా మరి. ముఖ్యమైన ప్రశ్న అండి. పురోహితులు కూడా ఇవన్నీ చూస్తూ అనుమతిస్తున్నారు, అక్కడే పూజలు చేస్తున్నారు. ఈ శుద్ధమైన ఆచారం నడిపించాల్సిన బాధ్యత పురోహితుల మీద లేదా? మరి వాళ్ళు ఎందుకు లొంగిపోతున్నట్లు అనుకోవాలా? ఇది కొంచెం హార్ష్గా అనిపిస్తుంది మీకు? కరెక్టే, మీరు అడిగిన ప్రశ్న 100% రైటు. అయితే పురోహితులకు వచ్చిన సమస్యలు ఏంటంటే, ఒకటి ఆర్థిక సమస్య. ఈ ఒక్క మండపం చేస్తే 15,000 20,000 తీసుకుంటున్నారు ఇవాళ. సుమారు 10,000 రూపాయలకు పైన, రోజుకు 1,000 రూపాయల చొప్పున 1,500 డిమాండ్ చేస్తున్నారు. రెండవది, మీరున్నట్టుగా పురోహితులు దీన్ని నిరోధించొద్దా అని మీరు అడిగారు. మేము నిరోధిస్తే మా జోలికి చట్టం వచ్చి మమ్మల్ని చికాకు చేస్తుంది. మేము శాసించగలం. ఊళ్ళో ఒకటే పెట్టుకుంటే అది గుళ్ళోనే పెట్టండి అని మేము ఖచ్చితంగా చెప్పగలం. కానీ ఒక ఊళ్ళో 2-3 పురోహిత కుటుంబాలు ఉంటే వాళ్లే ప్రోత్సాహం చేస్తున్నారు. నేను అడిగేది కూడా అదే. మీరు శాసించి మీరు ఒకే మాట మీద ఉంటే ధర్మ పరిరక్షకులుగా ఇవి జరగవు కదా. మీరు అక్కడికి వెళ్ళి మీరంటే మీరు వ్యక్తిగతంగా మీరని కాదు, పురోహితులు ఎక్కువ డిమాండ్ చేస్తూ దీన్ని వ్యాపారంగా మారుస్తున్నారు అనడం తప్పెలా అవుతుంది? వాస్తవమే కదా, తప్పేం కాదుగా. సనాతన ధర్మ పరిరక్షణకి పురోహితులు పూనుకొని వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉంటే మళ్ళీ వినాయక చవితి పాత రోజుల లాగా శాస్త్రోక్తంగా జరిగే అవకాశం ఉంది అనొచ్చా? ఉంది. ఓకే అండి. ఇప్పుడు పెట్టుకుంటారు. అవును, ఇప్పుడు జరిగే వినాయక చవితి వెనక యూత్ మొత్తం హడావిడి చేస్తూ మందు తాగుతూ డీజేలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. పిల్లలకు యువతకు వినాయక చవితి పండుగ మంచి ఉత్సాహంగా ఉంటుంది. వాళ్ళందరూ యూనిటీగా ఉంటున్నారు. ఒక రకంగా కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నా చాలా బీభత్సంగా చేస్తున్నారు, చెడు మార్గాల్లో చేస్తున్నారు. భక్తి చాలా తక్కువ, భక్తి లేదని కూడా అనొచ్చు. ఇటువంటి పిల్లలకి యువతకి వినాయక చవితి పండుగను సక్రమంగా చేసుకోవాలని ఎలా చెప్పాలి? వాళ్ళ మదిలో అసలు విలువలు నూరుకోసే మార్గం ఏంటి? అసలు విలువలు నూరుకోసేది ఏంటంటే, వెనకటి రోజుల్లో బ్రాహ్మణ కుటుంబాలతో అనుసంధానం ఏర్పరచుకోవాలని శాస్త్రంలో చెప్పింది. అందువల్లనే ప్రతి బ్రాహ్మడికి సంవత్సరానికి ఒకసారి సామాగ్రి కానీ మనకు చాతనైన కానీ ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరచాలని శాస్త్రం చెప్పింది. ఇట్లా చెప్పినప్పుడు మేము ఏం చేస్తామంటే, ఆయా వ్యక్తులు మా దగ్గర ఇచ్చినప్పుడు నాయన మంచిది, నాయన నువ్వు బాగా ఇచ్చావు, నన్ను మంచిగా సంతోషపరుస్తున్నావు అని చెప్పి వాళ్ళకు కొన్ని ధర్మాలు చెబుతాం. అట్లా చాలా మంది, దాదాపు ఊళ్ళో ఉన్న అందరూ మా మాట వినేవాళ్ళు. ఇప్పుడేమైంది, నీకు ఎందుకు ఇవ్వాలి, ఉత్త పుణ్యానికి మేము డబ్బులు ఇవన్నీ సామాగ్రి అలా ఇస్తే పుణ్యం వస్తుందా, మాకు ఎక్కడుంది పుణ్యం చూపి, ఈ విధంగా దూరం అయినారు. దూరం అయిపోయి దీన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టారు ఇట్లా ఈ సామూహిక కార్యక్రమాలని.
అయ్యగారు మీరు వస్తారా రారా, వస్తే రండి, లేకపోతే మేము వేరే అయ్యగారిని తీసుకొచ్చుకుంటాం. ఇది ఇక ఎట్లా ఇది ఏ రూపాంతరం చెందుతుందంటే నా రూపాయి పోతుంది తప్ప నాకు ఒరిగేది ఏం లేదు ఇక్కడ. ఇంకోటి ఏంటి, ఈయన రానుంటున్నాడు రా, ఎంతో మనం భరించలేము కానీ వేరే వాడిని పిలవండి రా. ఈ పల్లెటూరులో మాట్లాడే మాట నేను చెప్తున్నా, ఇలా ఇలా మాట్లాడకూడదు అనుకుంటా ఇంటర్వ్యూలో. కానీ ఇది ఎంతవరకు గట్టిగా మాట్లాడగలం, ఒకవేళ గట్టిగా మాట్లాడి నువ్వు ఎందుకు వచ్చావయ్యా, నువ్వు దీనికి పనికిరావు కదా, నువ్వు బయటకు వెళ్ళి అంటే వాడు పోయి కేసు పెడుతున్నాడు. తాగుడిన అలవాటండి, మీరెవరు రావద్దంటా, నేను దూరంగానే నిలబడి చూస్తున్నా. అంటే ఇష్టం లేకపోయినా అనివార్యంగా బలవంతంగా జీవనోపాధిలో భాగంగా బ్రాహ్మణులు విధి లేక వాళ్ళు పాల్గొంటున్నారు అనొచ్చుగా. అనొచ్చు. ప్రకృతికి హాని లేకుండా మీరు చెప్పిన పద్ధతిలో వినాయక చవితిని ఎలా జరుపుకోవాలి? పర్యావరణ పరిరక్షణ అనేది శాస్త్రంలో ఉందా లేదా? శాస్త్రంలో చెప్పబడ్డదే పర్యావరణ పరిరక్షణ మొట్టమొదటిది. ఇది ఎలా జరుపుకోవాలంటే వినాయక చవితి ఇంట్లో మట్టి విగ్రహాన్ని తయారు చేసుకుని ఎవరికి వారు 21 రకాల పత్రులు ఉన్నాయి, ఆ పత్రితో పూజించి ఈ మట్టి విగ్రహాన్ని పత్రిని నిమజ్జనం చేసి రావాలి. ఆ తర్వాత బియ్యం పిండి బెల్లంతో చేసినటువంటి మోదుగాలు ఉండ్రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నైవేద్యం పెట్టి వాటిని వినాయక చవితి వాళ్ళు తినాలి. పెసరపప్పు తినాలి, పానకం తాగాలి. ఈ 3 విధి. ఎందుకయ్యా ఈ 3 అంటే రక్తంలో ఉడుకు ఏదైతే ఉంటుందో వాటిని నివారించే గుణం పెసరపప్పు వడపప్పులోను మరియు బెల్లం పానకంలోనూ ఉంది. ప్రతి ఒక్కరు ఇది చేస్తే ఇది వైద్యానికి సంబంధించినటువంటి చిట్కా ఈ పూజ ద్వారా అందుతుంది, వాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ అంతర్గత విషయాలన్నీ మర్చిపోయినారు. పర్యావరణ పరిరక్షణకి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు వినాయక చవితి జరుగుతా ఉంది. పూర్తి విరుద్ధం అందేం లేదు కానీ కొందరు మంచిగా చేసేవాళ్ళు ఉంటే ఉండవచ్చేమో. కొంత ఎక్కువ శాతంగానే విరుద్ధత అనేది కనపడుతూ ఉంది. కానీ బాధ్యత ఎవరు ఉంటారా ముందు? ఇప్పుడు మీరు అన్నారు కదా దీన్ని నిరోధించవచ్చు కదా, దీన్ని బాధ్యత వహించవచ్చు కదా. నా బాధ్యులు అనే వాళ్ళు ఎవరు లేరు. ఈ కమిటీ వాళ్ళు అక్కడ పెడతారు, అయ్యగారు టైంకి వచ్చి పూజ చేసి వెళ్తారు. పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా వినాయక చవితి అసలు ఉద్దేశం శాస్త్రోక్తంగా జరపాలి అంటే మళ్ళీ ఎవరు బాధ్యత వహించాలి, ఎవరెవరు బాధ్యత వహించాలి మీ సలహా? శాస్త్రోక్తంగా జరపడానికి సామూహికాలు లేవు. ఇంట్లో ఎవరికి వారు పెట్టుకోవాలి, ఇంటి యజమాని బాధ్యత వహించాలి, నిమజ్జనాది కార్యక్రమాలు జాగ్రత్తగా జరుపుకోవాలి. ఇంతవరకు చేస్తే అంతా లోకం అంతా సుభిక్షం, ప్రతి ఇంట్లో జరగాలి. ధన్యవాదాలు శర్మ గారు. మీ మాటలు విని కొంతమంది అయినా మారతారని ఆశిద్దాం.